పేరుతో కమిషన్ల పేరుతో మన కేసీఆర్ మీద నిందలేస్తే చూసుకుంటుందామా? జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ. ఇవాళ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా లేకపోతే తెలంగాణ ఎట్లుంది మరి? అయ్యో అరిగోసబడుతున్నదో తెలంగాణ, ఆగమైపోతున్నదో, అరిగోసబడుతున్నదో తెలంగాణ, అరిగోసబడుతున్నదో తెలంగాణ, ఆగమైపోతున్నదో. కాంగ్రెస్ సర్కారు రానే వచ్చినది 100 రోజుల్లోన బోర్రెండ పెట్టింది, 100 రోజుల్లోన బోర్రెండ పెట్టింది. కాంగ్రెస్ సర్కారు రానే వచ్చినది 100 రోజుల్లోన బోర్రెండ పెట్టింది. జపాలాదని పలికేను నీతులు, జపాలాదని పలికేను నీతులు, పేద ప్రజలకేమో తీసుకుంటారు కోతులు. హరిగోసబడుతున్నదో తెలంగాణ, ఆగమైపోతున్నదో, హరిగోసబడుతున్నదో, హరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరివెట్టుకుంటున్నారో, హరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరివెట్టుకుంటున్నారో. రైతన్న జై తెలంగాణ. ఇప్పుడు యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివకుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. జై తెలంగాణ, జై జాగృతి, జై యూపీఎఫ్, జై కవితమ్మ, జై కేసీఆర్. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మనం మహాధర్నా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన నాయకురాలు, మన తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో ఈ ధర్నాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ ధర్నాకు కూడా మరి పెద్ద ఎత్తున మరి నీటి నిపుణులు నవీన గారు, యాదగిరి గారు, నరేందర్ గారు, మరి లలిత యాదవ్ గారు, ఆలకుంట హరి గారు, మరి బీ సంఘ నాయకులు నరహరి గారు, విజేందర్ గారు, నరేష్ గారు, మరి ఎంతో మంది మహానాయకులు ఎంతో మంది వచ్చినారు. అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. జై తెలంగాణ. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఆనాడు గత గోసపోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి ఆకాంక్ష అని చెప్పి కూడా మనందరం కూడా స్వప్నంతో తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు నీళ్లు లేక అన్నమో రామచంద్ర అని నీళ్లకు కూడా గుప్పటి నీళ్లకు కూడా తాగడానికి కూడా మరి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మరి సమైక్య పాలనలో 70 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీలన్నీ కూడా చుక్క నీరు పడితే కూడా కింద డౌన్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తరలించుకునే పరిస్థితి కనిపించినది. చెరువులను కూడా రిపేర్ చేయని పరిస్థితి కనిపించినది. చెరువులలో ఉన్నటువంటి అభివృద్ధి కూడా పూడికలు అయితే ఆనాడు చెరువులు తాంబాలు ఉన్నటువంటి చెరువులను కూడా గంగాళాలుగా మారే పరిస్థితి కూడా ఆనాడు సమైక్య పాలన కలిసినది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా నీటి లభ్యత ఉన్నది. నీరు కూడా సస్యామలం కూడా మరి తాగునీరు కూడా ఇబ్బంది అని పరిస్థితి కనిపించిందంటే కూడా అది కేవలం కూడా ఆ మహానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో కూడా అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏం చేస్తున్నాం? తెలంగాణ రాష్ట్రంలోనే యావత్ 4 కోట్ల జనాభాకు జీవనాడి అంటే అది కాళేశ్వర ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వర ప్రాజెక్టుకి అలా కమిషన్ పేరుతో నోటీసులు ఇవ్వమంటే కూడా సిగ్గుచేటు. పొన్నం ప్రభాకర్ గారు, నీకు సిగ్గు ఉంటే నువ్వు నిజంగానైతే మంత్రి అయితే ఖచ్చితంగా మెగా కృష్ణారెడ్డి గారు నోటీస్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నామంటే ప్రాజెక్టులు కల్తమని చెప్పినటువంటి మహానాయకుడు నోటీస్ ఇచ్చినావు. ప్రాజెక్టులు కట్టినటువంటి ఏదైతే మేస్త్రికి, ఏదైతే సిమెంటు, ఇసుక, కంకర మేస్త్రికి, గుంపు మేస్త్రికి నోటీస్ ఇవ్వకుండా ఆపడానికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ గుంపు మేస్త్రి ఎన్ని కోట్ల కమిషన్ తీసుకున్నా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నావంటే నువ్వు కట్టేటువంటి అవకాశం ఉన్న వ్యక్తులకు మరి మేము నోటీస్ ఇవ్వకుండా పాలించే నాయకుడు నా ప్రాంతం బాగుండాలి, నా ప్రాంతాల్లో ప్రజలను సస్యామలం ఉండాలని చెప్పి కోరుకున్న నాయకుడికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాలిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కూలిపోతుందని చెప్పి చెప్తున్నటువంటిగా మాయ మాటలు చెప్తున్నది. ఎందుకంటే మేము కోరుకున్నాం బహుజనులందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి రిజర్వేషన్ ఆధారంగా మా బతుకులు బాగుపడతాయని కామారెడ్డిని కాటికి పంపించినావు. ఇవాళ కాళేశ్వరంతో కాలయాపన చేస్తున్నావు.
కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లకు కమిషన్ పేరుతో బేరాలు చేసుకుంటున్నాం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా కాలిపోతున్న ప్రాజెక్టులు కూలిపోయేటువంటి ప్రాజెక్టులుగా మారుస్తున్నాం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఎందుకంటే 70 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరిసిస్ పేరుతో మరి మునుగోడు ప్రాంతంలో కావచ్చు రాష్ట్రం మొత్తం కూడా ఎంతో మంది ఇవాళ అన్నమో రామచంద్ర నీరు లేదు మాకు ఫ్లోరిన్ తాగుతున్నాం విషం తాగుతున్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకుంటే కూడా మా మొర ఆలకించని ప్రభుత్వాలు కూడా బాధ ఇస్తుంది. ఇలాంటి బాధలు మాకు తీరాలంటే తెలంగాణ రాష్ట్రంలో సాధించుకుంటాం తెచ్చుకుని తెలంగాణలో బాగుపడితే అని చెప్పి కూడా మేము బాధపడ్డాం. ఆనాడు ఏదైతే కాలయాపన చేస్తూ అసెంబ్లీ కమిటీలు వేసి బస్సులు పెట్టి 10 మందిని 20 మందిని ఎమ్మెల్యేలని మంత్రులను పెట్టి ఏం చేసినవయ్యా అంటే మా వాళ్ళని తీసుకుపోయి స్టేజ్ మీద వండ